హాయ్ యూవర్స్ వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమ. సో పూజిత గారు ఎట్ ప్రెజెంట్ అయితే సీరియల్స్ కూడా చేశారు మీరు. హ్మ్. మూవీస్ దగ్గర నుంచి చేస్తున్నాను. హ్మ్. చేస్తున్నారు. ఇంకా చేస్తున్నారు. మూవీస్ హ్మ్. చేస్తున్నారు. సీరియల్స్ చేస్తున్నారు. యు ఆర్ ఎ బిజీ ఆర్టిస్ట్ నౌ ఆల్సో. సో మీరు చూస్తే గనుక ఫస్ట్ అసలు నాకు డౌట్ ఏంటి అంటే మీరు తెలుగు అమ్మాయా? కన్నడానా? మలయాళమా? అంటే మీ స్టార్టింగ్ కెరియర్ వచ్చేసి కన్నడ. నెక్స్ట్ మలయాళం. ఆ తర్వాత లాస్ట్‌లో తెలుగుకొచ్చారు. సో అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ రూట్స్ ఎక్కడ? అసలు ఎలా మీ జర్నీ స్టార్ట్ అయింది? అంటే మీ ఇంట్లో వాళ్ళందరూ డాక్టర్స్. సో ఈ ప్రొఫెషన్‌కి వాళ్ళకి ఎలాంటి రిలేషన్ లేదు. సో మీరు మాత్రమే ఈ ఇండస్ట్రీకి ఎట్లొచ్చారు? బికాస్ ఐయామ్ ఏ డాన్సర్. క్లాసికల్ డాన్సర్. ఐ లవ్ డాన్స్ అండ్ చదువు కంటే కూడా చదువులో కూడా మంచి టాపరే నేను. బట్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. లాగుతుండేది. అబ్బా! వాళ్ళు డ్యూయెట్ పాడేసుకుంటున్నారు. నేనేమో కూర్చొని వింటున్నాను. ఏంటబ్బా! ఏదైనా టీచర్ ఏదైనా చెప్తున్నారు, ఒక లెక్చరర్ ఏదైనా చెప్తున్నారంటే ఒక సాంగ్ యేసుకునేదాన్ని నేను. "ఏం చేస్తున్నావు అమ్మ? పైకి చూస్తున్నావు ఏంటి?" అంటే, "సార్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. నేను మీకు ఆన్సర్ తర్వాత చెప్తాను. ఇప్పుడైతే నేను సాంగ్ యేసుకొనున్నాను. మీరేంటి వచ్చేసారు." ఏదైనా హిట్ సాంగ్ ఉంటది కదా! ఆ సాంగ్ యేసుకునేదాన్ని. ఇది నేను చేస్తే ఎలా ఉంటది? వీళ్ళే చేసేస్తున్నారే. ఈ సాంగ్ అయిపోయింది. ఇది ఇంకెక్కడొస్తుంది నాకు. నన్ను పెట్టి చేసుండొచ్చు కదా! ఇలా ఊహించుకునేదాన్ననమాట. సో, ఇంట్రెస్ట్ అనేది రోజు రోజుకి పెరిగిపోయింది. నాన్నగారేమో నన్ను డాక్టర్ చేయాలని బాగా పట్టుదలగా ఉండేవాడు. మంచి డాక్టర్. పేదవాళ్ళ డాక్టర్ మా నాన్నగారు. పెద్దవాళ్ళ దగ్గర సంపాదించి పేదవాళ్ళకి పెట్టేవారు. సో, ఆయనకి డెఫినిట్‌గా నేను డాక్టర్ అయ్యి ఆయన పొజిషన్ తీసుకుంటాను అనేది ఉండేది. కానీ మన మనసులో వేరే ఉండేది. ఆహ్, సో, అలాగా డిసైడ్ అయిపోయా. ఏమైనా సరే మా ఇంట వంట లేదు. నిజంగా చెప్పాలంటే ఈ ఫీల్డ్‌లో ఎవరు లేరసల. వచ్చే ఛాన్స్ కూడా లేదు. స్ట్రిక్టే. మా అమ్మ అయితే కాళ్ళర్ కొడతాననేది. ఆ మాటలు మాట్లాడితే. తర్వాత నేను, నానమ్మ కలిసి ఇద్దరం పారిపోయిన తర్వాతే తెలిసింది వాళ్ళకి నాకింత ఇంట్రెస్ట్ ఉంది అని. సో, అలా ఇండస్ట్రీకి రావాలి అనే దాంట్లో కొన్ని కండిషన్స్ పెట్టించుకొని ఇంట్లో వాళ్ళకి ఒట్టు పెట్టి అప్పుడు ఇండస్ట్రీలో కాలు పెట్టా. సో స్టార్టింగ్ మీరు చేసింది కన్నడ నుంచి వచ్చారు కన్నడ కాబట్టి. సినిమా. ఫస్ట్ యెస్. మై ఫస్ట్ మూవీ ఇన్ కన్నడ. కన్నడలో 15 సినిమాలు చేసిన తర్వాత తమిళ్. తమిళ్‌లో 3 సినిమాలు చేసిన తర్వాత మలయాళం. మలయాళంలో 7 సినిమాలు చేసిన తరువాత తెలుగు. సో స్టార్టింగ్ మీకు ఆపర్చునిటీ అనేది ఎలా వచ్చింది? నాన్నగారు డాక్టర్ కదా! సో, హ్మ్. మార్నింగ్ ఏంటంటే చెన్నైలో ఒక పార్క్ ఉంటది. ఆ పార్క్‌లో అందరూ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ వాకింగ్ చేస్తారు. నేను కూడా అక్కడికెళ్ళేదాన్ని. కాకపోతే నేను అప్పుడు టూ యంగ్ కదా! సో, వాళ్ళతో పాటు తిరిగేదాన్ని. చలపతిరావు అంకుల్, తర్వాత పోకూరి బాబురావు గారు, చాలామంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వచ్చేవారు. అక్కడ రేలంగి నరసింహరావు గారు ఆళ్ళు తిరిగేవారు. సో, ఈ అమ్మాయి బావుంది. అంటే నేనొచ్చిన టైంలో నాలాంటి ముక్కు ఎవరికీ లేదు ఇండస్ట్రీలో. ఈ అమ్మాయి ముక్కు భలే ఉంది. చక్కగా బావుంది అమ్మాయి కూడా అనేసి మాట్లాడేవాళ్ళు. సో, ఆపర్చునిటీ అనేది ఎప్పుడొస్తుంది అనేది తెలీదు. బట్ ఐ వాస్ రెడీ ప్రిపేరింగ్ మై సెల్ఫ్. అన్నిట్లో నేర్చుకోవటం, డాన్స్ ఇవన్నీ నేర్చుకోవటం చేస్తున్నా అప్పటికి. ఫైన్ డే తోటపల్లి మధు గారు రైటర్. ఆయన నన్ను చూసారక్కడ. పార్క్‌లో. చూసి నా వెనకాలే వచ్చారు ఇంటికి. అంటే అక్కడి నుంచి దగ్గరే ఇల్లు. వెనకాలే వచ్చి, "ఇప్పుడు ఒక అమ్మాయి లోపలికెళ్ళింది కదండీ! ఆ అమ్మాయి మీకేమవుతుంది?" అని అడిగారంట మా డ్యాడీని. అడిగితే, "మా అమ్మాయి అండి ఏమైనా అందా?" నాకు కోపం ఎక్కువ. హుహు. సో, "ఏమైనా అందా అండి? సారీ అండి కోపం ఎక్కువ అమ్మాయికి" అంటే, "కోపం ఎక్కువ కాదండి. అమ్మాయి చాలా బావుంది. డైరెక్టర్ గారు ఆడిషన్‌లో ఉన్నారు. మీరొకసారి ఓకే అంటే ఆఫీస్‌కి రండి. నేను కార్ పంపిస్తాను" అని చెప్పి ఎళ్ళిపోయారు. ఎవరు డైరెక్టర్ గారు? కోడి రామకృష్ణ. ఆ! హ్మ్. ఒక్కసారి అసలు కోడి రామకృష్ణ ఊ ఊ అనుకున్నాం. సరే కారొచ్చింది ఎళ్ళాం. ఎళ్తే ఆయన చూసి చాలా బావుందమ్మాయి. తప్పకుండా చేద్దాం. ఒక పని చేద్దాం. నేను హీరోయిన్‌గా ఇచ్చే లోపల ఒక చిన్న క్యారెక్టర్ ఇస్తాను. మీ అమ్మాయి ఎలా చేస్తుందో చూద్దాము. ఆ అమ్మాయి చేసింది. కనీసం ఎక్స్‌ప్రెషన్స్ అయినా ఇవ్వగలుగుతుంది అంటే, ఆ అమ్మాయిని కొంచెం మోల్డ్ చేసి హీరోయిన్ చేద్దాము అని డ్యాడీకి చెప్పారు. 'శిలాశాసనం' అనే సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ అది. సినిమా ఆడలేదు. బట్ ఆ క్యారెక్టర్‌కి చాలా పేరొచ్చింది. బహుశా అందుకేనేమో నేను వెనక్కి తిరిగి చూడలేదు మళ్ళీ. టూ సాటిస్ఫైడ్. చాలా చేసింది అమ్మాయి అన్న. దెన్ నేనప్పుడేం చేస్తున్నా లేడీస్ స్పెషల్ చేస్తున్నా 'జంధ్యాల' గారిది. నా అదృష్టం ఏంటంటే బిగినింగ్‌లో అంతా టాప్ డైరెక్టర్స్ పడ్డారు. హ్మ్. సో, ఆ సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా అంతా ఏంటంటే నేను లూనా వనజ అమ్మాయి లూనా తీసుకెళ్తా ఉంటది. ఇది ఐ మీన్ మోడర్న్ అమ్మాయన్నమాట. సో, దానికి తగ్గట్టే ఉంటూ నేను స్కర్ట్ ఏసుకొని లాంజ్‌లో కూర్చొనున్నా. పొద్దున్నే అందరూ షూటింగ్‌లకెళ్ళిపోతాం గదా! మిగతా వాళ్ళు వాళ్ళ షూటింగ్‌లకెళ్తున్నారు. సడెన్‌గా మా గురువుగారు అదే కోటి రామకృష్ణ గారొచ్చారు.
ఆయన వెళ్తున్నారు షూటింగ్‌కి. వెళ్తుంటే "గురుగారు నమస్తే అండి. బాగున్నారా?" అనంటే, "నిన్ను ఎక్కడో చూసానే" అన్నారు. "సార్ నేను సార్" అంటే, "నువ్వా?" అని ఇలా చూసి, "ఏంటి ఇలా ఉన్నావు?" అన్నారు. అనేసి వెళ్ళిపోయారు. ఓకే. ఓకే. నేను షూటింగ్‌కెళ్తున్నాను. తర్వాత మాట్లాడదాం అని వెళ్ళిపోయారు. అప్పటికి ఆయన ఏం చేశారు, 'భారత్ బంద్' అనే ఒక సినిమాలో నన్ను హీరోయిన్‌గా అనౌన్స్ చేశారు. హ్మ్. ఐ వాస్ వెరీ హ్యాపీ. అంటే ఇందులో లేడీస్ స్పెషల్‌లో కూడా నలుగురు అమ్మాయిలు. నలుగురు అమ్మాయిల్లో లీడ్ రోల్ నేను. హ్మ్. హ్మ్. నలుగురికి కనెక్ట్ అయ్యి ఉండి సినిమా అంతా కనెక్ట్ అయ్యి ఉంటదనమాట. హ్మ్. అలాంటి రోల్. అంటే అప్పుడన్నీ హీరోయిన్ చేస్తున్నా కాబట్టి ఇది హీరోయిన్ అనేసరికి 'కోడి రామకృష్ణ' గారి హీరోయిన్ అనేసరికి ఇంకా ఓహోలో ఉన్నాం. సడెన్‌గా చూస్తే సినిమా స్టార్ట్ అవుతుంది. డేట్లు బ్లాక్ అయ్యి ఉన్నాయి. డేట్లు పిలుపు రాట్లేదు. మిగతా సినిమా మనం ఏది ఒప్పుకోలేదు. ఏంటి అంటే ఏమైంది అని మేనేజర్‌కి ఫోన్ చేస్తే, "అమ్మ మీ ప్లేస్‌లో వేరే వాళ్ళని పెట్టారు. మీరు కాదు హీరోయిన్" అన్నారు. ఆ! వాట్ ఈస్ థిస్? అంత ఖచ్చితంగా చెప్పారు గదా! నేను బాగా హర్ట్ అయ్యా. హ్మ్. ఇదేంటి ఇలాగా 'కోడి రామకృష్ణ' గారు ఇలా ఎలా చేస్తారు అలా అని ఇంకా ఏడ్చుకోవటాలు అన్నీ అయిపోయింది. ఐ వాస్ క్వైట్. ఇంకా ఏదో షూటింగ్ చేసి ఒక ఫంక్షన్‌లో కలిసాం. నమస్తే చెప్పి మాట్లాడుతూ, "సార్ ఎందుకు సార్ నన్ను తీసేశారు? నేనేం చేశాను? అసలు నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా! దేని గురించి మాట్లాడను నేను" అంటే, అప్పుడు ఇంట్లో ఇంటర్వ్యూస్ ఎక్కువ ఉండేది కాదు. హ్మ్. హ్మ్. "నువ్వు నాకు ఆ రోజు నచ్చలేదు." "ఏ రోజు సార్?" "నువ్వు నాతో లాంజ్‌లో మాట్లాడావు కదా! ఆ రోజు నచ్చలేదు" అన్నా. "ఎందుకు సార్ నేనేం చేశాను? నేను కూర్చొనున్నా మీరొచ్చారు. లేస్తే పరిగెట్టుకొచ్చాను నేను మీరొస్తే" అన్నా. "అందుకు కాదు నీ డ్రెస్సింగ్ నచ్చలేదు నాకు" అన్నారు. టక 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 ఆలోచించాను నేను. ఏం డ్రెస్‌లో ఉన్నాను? స్కర్ట్‌లో ఉన్నా. సార్ నేను స్కర్ట్‌లో ఉన్నా అంతే. నేనేమి ఇంకా వేరే టైప్ ఆఫ్ డ్రెస్‌లో కూడా లేను అంటే, అదే నచ్చలేదు నాకు. అందుకే తీసేసాను నేను. హీరోయిన్ అంటే ఎలా ఉండాలి? చీర కట్టుకొని చక్కగా ఉండాలి. అలా ఉన్నవాళ్ళే హీరోయిన్స్ అంటారు. ఎట్లా అంటే ఎట్లా పడితే అట్లా ఉండకూడదు. కట్ చేస్తే సినిమాలో నాకిస్తానన్న క్యారెక్టర్ లిజీ చేసింది. లిజీ అనే ఆర్టిస్ట్. ఆ క్యారెక్టర్ మోడర్నే. ఆ అమ్మాయి స్కర్ట్స్ ఏస్తది. ప్యాంట్ షర్ట్ ఏస్తది. అన్నీ మోడర్నే. ఫ్రాక్ ఏస్తది. అన్నీ ఏస్తది. మరి నేను చేసుంటే అవే వేయాలి కదా! హ్మ్. అవునా కదా! ఏమన్నా లాజిక్ ఉందా అందులో? సో, అసలు లాజికే లేదు. మీరు అడగలేదా సార్? దానిలో హీరోయిన్ గూడా సేమ్ ఉంది కదా! అహా! అని? నేను ఆయన అన్న తర్వాత సినిమా అప్పటికి జరుగుతుంది సినిమా. తర్వాత హుహు. చూసినప్పుడు అనుకున్నా. ఈ క్యారెక్టర్ కదా నాకు చెప్పారు. ఇది అంతా మోడర్నే ఉంది. ఇంకా నేనన్నా స్కర్ట్ ఏసుకున్నా. అమ్మాయి ఇంకా పైకేసుకుంది. హ్మ్. ఇదేంటిది ఇప్పుడు నేను చేసుంటే నేనేసుకోవాలి గదా! అవన్నీ. దాంట్లో ఎలా ఇదైంది? మేబీ కమిట్మెంట్ వేరే ఉండుంటుంది. అంటే వాళ్ళకిస్తామని ఏమైనా చెప్పారేమో. బట్ అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. 'కోటి రామకృష్ణ' గారి సినిమాలో హీరోయిన్ అంటే ఎంత పేరొస్తుంది. అలాంటిది ఆ అమ్మాయిని తీసేశారు అంటే ఎంత మైనస్ అవుతుంది. బట్ అయినా తట్టుకొని నుంచున్నా నేను. వదలలా. సరే దేవుడనేవాడు ఉంటే, నాకంటూ ఇంట్రెస్ట్ ఉంటే, నాకంత శక్తి ఉంటే నేను సినిమాలు చేయాలి. సరే ఈ ఒక్క సినిమానే సినిమా కాదు కదా! ఇదే లైఫ్ కాదు కదా! తర్వాత ఒకసారి అలా చేసి ఉండాల్సింది కాదు. బట్ ఏంటో ఆ రోజు కోపమొచ్చి అలా చేసేసాను పాప అని. పర్లేదు సార్ అయిపోయింది దానికెందుకు ఇప్పుడు తోడుకోవటం అని. అలా అన్నారు. అయింది.